మీ అందరికీ నా నమస్కారాలు. నేను మాట్లాడే విషయం ఏమిటంటే, వైష్ణవి చనిపోయారు కదా! చిన్న వయసు అమ్మాయి, ముక్కు పచ్చలారని బిడ్డ. కడుపులో ఒక పాపనో, బాబునో మోస్తూ ఉంది. అట్లాంటి ఆమెను ఆ హరిబాబు అనేవాడు, వాడంత దొమ్మరోడు, వాడు నిజంగా మనిషికి పుట్టాడా, గొడ్డుకు పుట్టాడా, లేకపోతే జంతువుకి పుట్టాడా, తాడి చెట్టుకు పుట్టాడా, ఏ చెట్టుకు పుట్టాడో అసలు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. వాడి తల్లి ఆడదు కాదా? అది వీళ్ళిద్దరు నవమాసాలు మోసి కనలేదా? సూర్యుని చూసి కన్న మహాప్రతిత ఆమెమన్నా. నీకు ఇష్టం లేకపోతే విడాకులు తీసుకో, లేదంటే వాళ్ళిద్దరిని వేరు చేసి, అమ్మ మీ ఇంటికాడ నువ్వు ఉండు, మా ఇంటికాడ మా అబ్బాయి ఉంటాడు, మీకు గిట్టట్లేదు, తెలియ పెళ్లి చేసుకున్నారు అయిపోయిందని చెప్పి ఉంచాల్సింది పోగొట్టిన పెద్ద మనిషి ఆవిడ. అరే నువ్వు చంపు, దాన్ని చంపి నువ్వు ఇంటికి రా. దాన్ని చంపితే ఇప్పుడు నీ బిడ్డని చంపరా వాళ్ళు? ఇప్పుడు కాదు, సంవత్సరానికైనా చంపరా? 3 నెలలకైనా బయటికి రాడా? ఎప్పటికి బయటికి రాడా? పోలీసులు జీవితాంతం చూస్తారు. వాడు చచ్చినంత కాలం, వాడు బతికినంత కాలం వాడికి అట్టనే మేపుతారు, దొనను మేపినట్టు. పోలీసులు లంచం ఇస్తే నెలలోనో 2 నెలల్లోనో వదిలిపెడతారు వాడిని. వదిలిపెట్టినాక వాళ్ళు ఏడగాని వచ్చిన వాడిని కుక్కను కొట్టినట్టు కొడతారు. కొట్టడమే కాదు, అసలు వాడిని నరకాల ముందు గొడ్డలు పెట్టి, వాడిని నరికి నడి బజార్లోకి లాగి కొయ్యాల ముందు. వాడు ఏది వ్యామోహంతో అయితే ఆ అమ్మాయికి అది చూపించి పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని చంపేశాడో, ఆ వాడికి ఉన్న దాన్ని కోసి అక్కడ పెట్టాల. పెట్టేప్పుడు పేపర్కి ఇస్తే అప్పుడు వాళ్ళమ్మోళ్ళు ఎంత బాధపడ్డారో వాడమ్మ అంతే బాధపడింది. ఎవరిదైనా కన్న ప్రేమ కదా. కన్న కొడుకు ఎంత కషాయవాడైనా తల్లి పిలుచుకొని గోరుముద్దలు పెట్టింది. అట్లాంటిది చిన్న బిడ్డ అమ్మ యూట్యూబ్లో అంత ఫేమస్ అయ్యి, అంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళతో ఆ అమ్మాయి చక్కగా చిన్నపిల్లని అల్లారు ముద్దుగా చూసుకొని వాళ్ళు పెంచుకొని అట్ట చేస్తే, ఆ పిల్లని నువ్వు చేసుకొని ఒక మోసం చేసేవాడికి ఇచ్చి పెళ్లి చేసి నువ్వు చంపి ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబాన్ని అందరినీ బజారుకి లాగేవి. ఈరోజు నిన్నేమనాలరా హరిబాబుగా? నీ వయసాడా, ఆ అమ్మాయి వయసాడా? ఆ అమ్మాయి పెళ్ళి వద్దని మొత్తుకుంటే కూడా వాళ్ళ అమ్మోడు నువ్వు మంచోడు ఇచ్చి చేశారే. నువ్వు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి ఆ అమ్మాయిని చంపి వాళ్ళ కుటుంబం మొత్తాన్ని 100 మంది దాకుండా వాళ్ళ కుటుంబం మొత్తాన్ని నువ్వు బజారుకి ఇచ్చి ఆ రకంగా వాళ్ళకి అన్నం నీళ్ళు లేకుండా వాళ్ళు ఏడ్చుకుంటా బజార్లో ఎమిడి దిగుకుంటా పిచ్చోళ్ళాలు అయిపోతే నువ్వు వాళ్ళందరిని చూసుకుంటా ఆ పిల్లని చంపి పిల్ల కడుపులో బిడ్డను కూడా చంపావంటే నువ్వు అసలు నీకెవడురా డాక్టర్ ఉద్యోగం ఇచ్చినోడు? వాడి కళ్ళుండి ఇచ్చాడా, కళ్ళు లేకుండా ఇచ్చాడా డాక్టర్ ఉద్యోగం నీకు? ఏదేది చేసి చంపావు. నువ్వు చంపావు కాబట్టి ఈ రాష్ట్రం, ఈ సమాజం, ఈ దేశం అందరూ నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి నడి బజార్లోకి లాగి నిన్ను కొయ్యాల. అదే మా అందరి కోరిక. ఈ ఫ్యాన్స్, ఆ అమ్మాయి ఫ్యాన్స్, ఆ యూట్యూబర్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఎక్కడ దాక్కున్నారు? ఇప్పుడు వచ్చి మాట్లాడవచ్చు కదా. మరి ఇప్పుడు వచ్చి మాట్లాడి జైలుకు పోయి జైలు దగ్గర పోయి వాడిని లాక్కరమ్మని బయటికి మీద ధర్నా చేసే మగోడు ఎవరు? వాళ్ళ కుటుంబం తప్ప ఎవరన్నా వచ్చారా? సంతోషంగా ఉంటేనే ఎవరైనా వస్తారు, బాధలో ఉంటే ఎవరు రారు. కాబట్టి వీళ్ళందరూ ఈ యూట్యూబర్స్, మళ్ళా యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ వీళ్ళందరూ, మీరందరూ దయచేసి ఆ అమ్మాయి మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ, ఆ అమ్మాయికి ఫ్యాన్స్ ఉన్న వాళ్ళందరూ, మీరందరూ దీనికి సహకరించి ఆ వైష్ణవి ఆత్మకు శాంతి కలిగేలాగా చేయాలని, వాళ్ళ కుటుంబానికి కూడా మనశ్శాంతి ఉండేలాగా చేయాలని ఈ తెలుగు సమాజ యువతని, యూత్ని, ఆడపిల్లల్ని, మగపిల్లల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.